సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. అంటే సొలొమోను చెప్పినటువంటి ఉపదేశం ఆ 31 అధ్యాయాలు దైవ అభిషేకముతో, దైవ జ్ఞానంతో చెప్పిన ఆ ఉపదేశాలు పాటిస్తేట ఎంత శక్తి మనిషికి వస్తుందంటే, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. మరి యేసుప్రభు ఏం చెప్పాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు యొక్క బోధ సొలొమోను కంటే గొప్పది. సొలొమోను చెప్పాడు కానీ చేయించలేడు, అంతే కదా. సొలొమోను చెప్పాడు కానీ ఆ సామెతలు చదివే వారిని ఆ విధంగా చేయించగల శక్తి సొలొమోనుకు లేదు. అయితే యేసుప్రభు యొక్క శక్తి ఏంటంటే, ఆయన మాటలు చదివి అలాగూ జీవించాలని కోరుకునే వారిని అలాగూ జీవింపజేయగల శక్తి యేసుప్రభువుకు ఉంది. హల్లెలూయా.